అశోక్ గారు ఫోన్ చేశారు, సరే ఇట్లా ఉచిత కంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం సార్, తప్పకుండా రావాలంటే అవసరానికి ఈరోజు ఆదివారం నేను కొంచెం వేరే మాకు కొన్ని లాండ్ ఆర్డర్ ఇష్యూస్లో కూడా బిజీ ఉండే, ఆయన తప్పక వస్తాను డాక్టర్ గారు, ఎందుకంటే మంచి కార్యక్రమం మీరు చేస్తున్నారు, తప్పకుండా నేను అలాంటి వాటికి హాజరవుతాను నేను చెప్పేసి వస్తాను. అక్కడికి కొద్దిగా ఆలస్యమైంది, క్షమించండి. ఆల్మోస్ట్ కొంచెం 9 o'clock నాకు చెప్పారు, బట్ కొంచెం వేరే ఇష్యూ ఉండడం కొంచెం డిలే అయింది. వాటి ఇలాంటి కార్యక్రమాలు మనం ప్రతి మనిషి ఏదో ఒక సేవ తత్పరత అనేటువంటిది ఉండాలి. పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు మన జీవన విధానంలో ఖచ్చితంగా మనకు మనమే సంపాదించుకొని మనకు మనమే ఎదిగి మనకు మనమే పోవడం అనేటువంటిది సర్వసాధారణం. కానీ ఎదుటి వ్యక్తి కొరకు కూడా మనకు చేతనైనంత సహాయం, నీలో ఉన్నంత వరకు ఎంతో అవకాశం ఉంటుంది, డబ్బులు ఖర్చు పెట్టవచ్చు, లేకపోతే నీలో శక్తి ఉంటుంది, చేతనైనంత సహాయం ఏ విధంగానైనా సహాయం చేసే అలవాటు గుణం చేసుకోవాలి, మన పిల్లలకు నేర్పాలి. మన పూర్వీకులు మనకు నేర్పారు, అది మనకు అది ఇప్పటికీ అది ఏదో రకంగా మనకు అందిస్తూ ఉన్నారు అంటే అది మన పూర్వీకులు మనకు కల్పించినటువంటి ఒక గొప్ప కార్యక్రమం, గొప్ప విషయం. అందుగురించే ఈరోజు మన శంకర కంటి హాస్పిటల్ అనేటువంటి కార్యక్రమాన్ని ఉచితంగా తీసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యాక్చువల్లీ ఒక 35 లక్షల మందికి చేసినట్టు వండర్ అయిపోయాను. యాక్చువల్గా కంటి దానం అంటే ఇవన్నీ ఉచిత శిక్షణ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, కానీ దాన్ని ఒక ఎయిమ్ తోటి చేయడం, ఒక లక్ష్యంతో చేయడం అనేటువంటిది గొప్పది. ఎందుకంటే మనుషుల్లో మనకు చాలా అవయవాలు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, 2 కిడ్నీలు ఉంటాయి, 2 లివర్లు ఉంటాయి. ఒకటి ఏమంటే ఇస్తావా? ఒకటి ఇయర్ నాకు అందుబాటులో లేదు, ఒకటి ఖరాబ్ అయింది, ఏమంటే ఇస్తామా? నీ సొంత కొడుకైనా ఇవ్వవు, నీ సొంత తండ్రికి ఇవ్వాలన్నా ఇవ్వలేము. ఏదో బాగా ఉంటే ఒక కిడ్నీ దానం చేయమంటారు, నా రక్తం కదా అని చెప్పేసి ఒకటి పెట్టుకొని ఇంకోటి ఇవ్వాలంటారు, 2 ఇవ్వమంటే ఇవ్వలేము. ఆ ఒక్కటి ఇవ్వాలంటే చాలా గొప్పది అయినా. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం. అలాగే వేదిక ముందున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఇతర చుట్టుపక్కల గ్రామాల నుంచి కంటి చూపు పరీక్ష గురించి వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభోదయం. ఈ మామూలుగా ఏదో ఐ టెస్ట్ చేసి మిమ్మల్ని పంపించడం కాదు, ఇక్కడ ఎవరికైతే కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అవసరం ఉంటాయో ఆపరేషన్స్ కూడా మీ అందరికీ ఫ్రీగానే, ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్స్ కూడా మీకు ఇక్కడ బస్సు వచ్చింది. ఆ బస్సులో ఇక్కడ నుంచి తీసుకెళ్లి హైదరాబాద్కు హాస్పిటల్లో ఆపరేషన్ చేసి మళ్ళీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.